రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ జంట హత్యల కేసులో పెద్ద స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమాబీ ప్లాన్ చేసిన 8 మందిలో ఇద్దరిని కరీమాబీ దంపతులు చంపేశారు. మరో 6గురిని కూడా హత్య చేసేందుకు ఫామ్ హౌస్ కు పిలిచారు. వారు అక్కడికి వెళ్లకపోవడంతో ప్రాణాలు దక్కాయి. 2 మహిళల హత్య ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మిగిలిన వారు గ్రహించి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ జంట హత్యల కేసులో పెద్ద స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమాబీ ప్లాన్ చేసిన 8 మందిలో ఇద్దరిని కరీమాబీ దంపతులు చంపేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మొయినాబాద్ జంట హత్యల కేసులో ట్విస్ట్ నెలకొంది. అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు కరీమాబీ దంపతులు ప్లాన్ చేశారు. ఇప్పటికే మొయినాబాద్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలలో 2 వృద్ధ మహిళల మృతదేహాలు దొరికిన వ్యవహారం అనేది 2 వేరువేరు స్థలాల వద్ద దొరికినటువంటి మృతదేహాలకు సంబంధించి అక్కడ ఎవరి మృతదేహాలు అని ఆరా తీసినప్పుడు 2 వృద్ధ మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలు అనేది పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే మొత్తం కరీమాబీ దంపతులు 8 మంది దగ్గర అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన 8 మందిని చంపాలని పగడ్బందీగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే 2 మహిళలను వృద్ధ మహిళలను చంపడం జరిగింది. ఆ తర్వాత మరొక 6గురిని కూడా అలాగే హత్య చేసేందుకు డబ్బులు ఇస్తామంటూ ఫామ్ హౌస్ కు పిలిపించారు. అయితే అప్పటికే 2 డబ్బులు ఇచ్చిన 2 వృద్ధ మహిళలు చనిపోవడము, అలాగే తమను కూడా ఫామ్ హౌస్ కు పిలిచినటువంటి నేపథ్యంలోనే దీని వెనకాల ఏదో కుట్ర ఉందని గ్రహించినటువంటి మిగతా 6గురు తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 2 మహిళల దగ్గర అప్పు తీసుకొని హత్య చేశారన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం చంపేందుకు నిర్ణయించుకున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళు పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం వారిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.